అనంత కూటమి సభకు పెద్ద ఎత్తున జన సైనికులు తరలి వస్తున్నట్లుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సభ దిగ్విజయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన అనంతరం తొలిసారి అనంతపురం వస్తున్నారని చెప్పారు. దానిని అదృష్టంగా భావిస్తున్నామని అంటున్న టీసీ వరుణ్తో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురంలో జరుగుతున్న సూపర్ 6 సూపర్ హిట్ సభకు జనసేన పార్టీ అన్ని రకాలుగా సన్నద్ధమైంది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులందరూ కూడా నాయకులు పెద్ద ఎత్తున అనంతపురం జరుగుతున్న ప్రస్తుతం మన దగ్గర అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారు చెప్పండి, రేపు జరగబోతున్నటువంటి సభకి ఎట్లాంటి సన్నద్ధం అవుతున్నారు, జనాలు ఎంతమందిని ఏ మేరకు మీరు మొబైలైజ్ చేశారు అన్న? గత వైసీపీ అరాజ పాలకుల్ని మనం చూసాము. అందులో భాగంగా ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం వర్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి బీజేపీ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించి అందులో భాగంగా సూపర్ 6 ఏదైతే ఉంటుందో అన్ని పథకాలు ప్రజలకు అందేలాగా చేసి ఈరోజు పరిపాలన ఎంత బాగుందంటే ప్రజలందరూ ఈరోజు హర్షించే విధంగా ఉంది. అందులో భాగంగా అనంతపురంలో 10వ తారీఖున సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ఏదైతే ఉంటుందన్న చాలా దిగ్విజయంగా ఆ కార్యక్రమం అయితే జరగబోతోంది. మన ముఖ్యమంత్రి వర్లు, మన డిప్యూటీ సీఎం గారు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం రాబోతున్నారన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దిగ్విజయంగా అనంతపురం జిల్లాలో అయితే మాత్రం మేమందరూ కూడా ఎంతో అదృష్టవంతులం ఈ కార్యక్రమం అనంతపురంలో పెట్టడం. సో మాకు కూడా ఒక మంచి ఉత్సాహము, ఒక ఊపుతో మేమందరూ కూడా టీడీపీ నాయకులతో అయితేనేం కానీ బీజేపీ నాయకులతో అయితే కలిసికట్టుగా సమిష్టిగా ఇది ఉమ్మడి ప్రభుత్వ కార్యక్రమం, అంటే ఉమ్మడి కూటమి అట్లా కార్యక్రమం అని చెప్పి చాలా సమిష్టిగా పనిచేసుకుంటున్నాం అన్న. దీనికి దాదాపు 4 లక్షల మంది పైగా ఈ కార్యక్రమానికి వస్తున్నారన్న. అండ్ జనసేన పార్టీ తరపు నుంచి అయితే అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లో 63 మండలాల నుంచి కూడా జనము చాలా భయంకరంగా అయితే రాబోతున్నారన్న. ఎందుకంటే మాకు వచ్చే ఫోన్లు కానీ మొబిలైజేషన్ కానీ బస్సులు పెడతా ఉన్నా, వెహికల్స్ పెడతా ఉన్నా సరిపోని పరిస్థితి ఉంది. సో ఇప్పటికే నాయకులు ఎవరన్నా వచ్చినారు అనంతపురం? ఎవరు వస్తున్నారు? జనసేన పార్టీ నాయకులు ఎవరైనా? జనసేన పార్టీ నాయకులందరూ కూడా నిన్న మనకి దాదాపు 2 రోజుల నుంచి 12 మంది కమిటీతో, ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీతో కర్నూలు జిల్లా అధ్యక్షులు అయితే కానీ, కడప జిల్లా అధ్యక్షులు అయితే కానీ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అయితే కానీ, ఇటు తిరుపతి నుంచి అయితే కానీ ప్రతి ఒక్కరు వచ్చి 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారన్న. జిల్లా కమిటీ మాది కార్యవర్గ సమావేశం కూడా చేసినాం. మొత్తం 63 మండలాల నుంచి బ్రహ్మాండంగా మొత్తం అందరికీ మేము మొత్తం 63 మండలాలు కోఆర్డినేట్ చేసినాం. ముఖ్యంగా ఏంటంటే ఇటు కర్నూలు నుంచి, కడప నుంచి, ఇటు తిరుపతి నుంచి అయితేనే కానీ అక్కడి నుంచి కూడా జనాలందరూ మొత్తం మా జన సైనికులు అయితేనే కానీ ప్రతి ఒక్కరు రాబోతున్నారన్న. చాలా దిగ్విజయంగా కార్యక్రమం అయితే జరుగుతుంది తెలియజేసుకుంటాం. పార్టీ అధినేత అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం తొలిసారి అనంతపురం వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న? మేము ఇక్కడ ప్రజలకి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారో అనంతపురం జిల్లా నుంచే కాదన్న మిగతా జిల్లా నుంచి కూడా వాళ్ళందరికీ, ఎందుకంటే ఇదేం అక్కడ మొబిలైజేషన్ చేసే అవసరం లేదన్న. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మీకు తెలుసు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. సో అందులో భాగంగా జన సైనిక తరపు నుంచి జన సైనికులందరికీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ అయితేనే కానీ, వాళ్ళ భోజన సదుపాయం అయితే కానీ అవన్నీ ఇక్కడ పార్టీ పెద్దలందరూ, పార్టీ నాయకులు అందరూ కలిసి 14 నియోజకవర్గాల్లో అందరూ కలిసి కూడా మేమంతా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అనంతపురం జిల్లా జనసేన పార్టీ అన్ని చూసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకోండి. ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి పైనుంచి పార్టీ నాయకుల నుంచి? పార్టీ పైన నాయకత్వం నుంచి అయితే మాత్రం మాకు నిన్న మా పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నారన్న. మొత్తం అప్డేట్స్ అన్ని తెలుసుకున్నారు, ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా సమిష్టిగా ఇది ఒక కూటమి ప్రోగ్రామ్, సమిష్టిగా పనిచేసుకుంటూ ఎటువంటి మాట జనసేనకు కూడా రాకుండా మీరంతా జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పామన్నా. మేము కూడా అంతే బాధ్యతతో జాగ్రత్తగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చెప్పండి, ఎట్లా ఉంది చెప్పండి. ఇప్పుడు 10వ తారీఖు జరగబోయే అనంతపురం ప్రోగ్రాంలో మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిసారిగా వస్తున్నారు. ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, వీరమహిళలు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి వాళ్ళందుకు వాళ్ళే స్వయంగా వచ్చేదానికి కూడా అంతా రెడీ అవుతున్నారు. ఇప్పుడు మా అధ్యక్షులు గారు చెప్పినట్లు మీద ఫోన్లు వస్తున్నాయి, మేము ఇంతమంది వస్తాం అంతమంది వస్తామని చెప్పేసి. సుమారుగా మాకు దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు జనాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. మా అధ్యక్షులు వారు వచ్చే వాళ్ళకందరికీ కూడా భోజనాలు అయితేనేమి, వాటర్ సోర్స్ అన్నీ కూడా చేస్తున్నాము. అధ్యక్షులు గారి నాయకత్వంలో కమిటీలు కూడా వేసాము. కమిటీలు వేసుకుని వాళ్ళంతా వర్కులు డివైడ్ చేసుకొని ఆ వర్కుల్లోనే అంత మునిగి తేలుతున్నారు. ఫ్లెక్సీలు అయితేనేమి, బెలూన్లు అయితేనేమి, తర్వాత వార్డుల నుంచి అయితేనేమి జనాలు తరలి వచ్చేదానికి కమిటీలు వేసి ఎవరంతా వాళ్ళు వచ్చేదాన్ని కూడా చేసుకున్నారు. ఆ రోజు 10వ తారీఖు ఉదయం నుంచే అనంతపూర్ పట్టణంలో జనసేన నాయకులు
ఒక పండగ వాతావరణం ఏర్పడిపోతుంది. ఎందుకంటే వెహికల్లో రాకుండా వార్డు డివిజన్ నుంచి వాళ్ళే ఫ్లెక్సీల మీద ఒకటో వార్డు రెండో వార్డు అని చెప్పేసి 50 డివిజన్ల నుంచి వాళ్ళే ఫ్లెక్సీలు కట్టుకుని పటాకులు కలుసుకుంటూ ఊరేగింపుకి వచ్చేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటికే జనసేన నాయకులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు, పెద్ద ఎత్తున అనంతపురం చేరుకున్న పరిస్థితి. ఇది రేపు 10వ తేదీ జరగబోయే సభకు పార్టీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు వస్తారని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం.